ఈ ఆదివారం మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అది సరిపోతుంది సేకరణ. దేవుని బిడ్డలరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచి పెట్టునుగాక. చదువుబడిన ఈ వాక్యానికి అంశము దేవుని బిడ్డలరా ఏమని పెట్టడము జరిగిందంటే, అరణ్య ప్రదేశములో మహా అద్భుతం. నాతో పాటు కూడా కలిసి చెప్పండి దేవుని బిడ్డలరా, అరణ్య ప్రదేశములో మహా అద్భుతం. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కలిసి, అరణ్య ప్రదేశములో మహా అద్భుతం. ఓకే, ఈ ఆదివారం దినమున దేవుని బిడ్డలరా మార్కు సువార్తలో నుండి 8వ అధ్యాయములో నుండి 20వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ 20వ వచనములో దేవుని బిడ్డలరా యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన అద్భుతాన్ని మరొక్కసారి తన అనుచరులకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభుల వారు యేసు ప్రభులతో పాటు ఆయన అనుచరులు ధోనిలో వీరందరూ కూడా సముద్రములో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలరా యేసు ప్రభుల వారు కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. మీరు పరిశీలి విషయమై, మీరు హేరోదు విషయమై, ఇట్లా వారి యొక్క మాటల గురించి, వారి యొక్క బోధ గురించి మీరు జాగ్రత్త పడాలని ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్తే వీళ్ళ తలంపులు మారిపోయినాయి. యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క తలంపులు మారిపోయినాయి. యేసు ప్రభు శిష్యుల యొక్క ఆలోచనలు మారిపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రే నీ భార్య నా భార్య, లేదా నీ బిడ్డ నా బిడ్డ, మనకు రొట్టెలు గట్టలేదుగా, రొట్టెలు లేవని ఇట్లా చెప్తున్నాడు ప్రభు అనుకుంటున్నాడు. వాళ్ళ తలంపులు ఇట్లా వచ్చేసినాయి. రొట్టెలు పురుషులకు వెనకంపటి ఉండాలంటే ఇంట్లో స్త్రీలు చేయాల్సిందేగా, అవునా కాదంటారు? చెప్పాను, చేయాలా లేదా? లేదంటే ఇంట్లో భర్తలే చేసుకొని రొట్టెలు చేసుకొని పోతారా? ఒకవేళ దేవుని బిడ్డల రొట్టెలు వచ్చాయి రావో పురుషులకు నాకు తెలియదు, కానీ ఆడోళ్ళకు మాత్రం ఖచ్చితంగా రొట్టెలు వస్తాయి. ఎందుకంటే ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన దీవెన, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన అభిషేకం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. అది దేవుని బిడ్డలరా నేను అనుకుంటున్నా, నా తలంపులు, అది నా అభిప్రాయం. దేవుని బిడ్డలరా మరి మీ వాళ్ళు మా వాళ్ళు ఎవరు మనకు రొట్టెలు పెట్టలేదురా నైనా? మరి రొట్టెలు లేవని నేను అనుకుంటున్నా. నేను రొట్టెల గురించి కాదు చెప్పింది అని ప్రభు అంటున్నాడు. రొట్టెల గురించి కాదు నైనా,
పరిచయల బోధ ఏ రోజుల వాళ్ళ విషయం చెప్తున్నాను. అదంతా తికమక్క ఉంటుంది, చెప్పినట్టు బాగుంటుంది కానీ వాళ్ళు పాడు చేస్తారు, నాశనం చేస్తారు. కొంచెం జాగ్రత్త, మీరు హెచ్చరిక కలిగి ఉండాలని చెప్పాడు ప్రభువారు. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, 5 యవల రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఏం చేశాడు? పంచి పెట్టాడా లేదా? పెట్టాడుగా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ అద్భుతం వేరు, ఆ అద్భుతము లేదా 2 ఒకటేనా? 2 ఒకటి కాదు కదా. దేవుని బిడ్డలారా, 5 యవల రొట్టెలతోనూ 2 చేపలతోనూ 5,000 మంది ఏం చేశారు? తృప్తిగా భోజనం చేయగా ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. అవునా కాదా? 12 గంపలు ఎత్తారు. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతం కూడా చేశాడు. దేవుని బిడ్డలారా, 7 రొట్టెలతోనూ కొన్ని చిన్న చేపలతోనూ కూడా ఏం చేశాడు? అద్భుతం కూడా చేశాడు. ఆ అద్భుతాన్ని తన అనుచరులకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటను మరొకసారి చూడండి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడగగా వారు 7 అన్నారు. ఎన్ని గంపలు ఎత్తారంట? 7 గంపలు ఎత్తారు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆ రోజు వాళ్ళు యేసు ప్రభు ఎదుట ధోనిలో ప్రభుతో ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు యేసు ప్రభువే సాక్షాత్తుగా మన మధ్యలో ఉన్నాడు, కానీ మనకు కనబడాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని గట్టిగా ఘనపడదాం. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి ఏమై ఉన్నాడంటే శిరస్సయ్యి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి పోషకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి సంఘానికి సంరక్షకుడై ఉన్నాడు. పోయిన ఆదివారము వాక్యం చెప్పిన తర్వాత, బల్లిచ్చిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, నాకు దగ్గు ఎక్కువైపోయింది. దగ్గుతో పాటు ఆయాసం కూడా ఎక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, నేను ఒకటే మాట అంటున్నాను, ఏంటంటే యేసు ప్రభువా నన్ను కనికరించు, యేసు ప్రభువా నన్ను కనికరించు, యేసు ప్రభువా నన్ను కనికరించు అని ప్రభువుని అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా ఆ మాట తప్ప ఇంకా మరొక మాట నేను ప్రభువును అడగలేదండి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ట్యాబ్లెట్లు మానేశాను. ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవడం లేదు. 3-4 సార్లు ట్యాబ్లెట్లు మార్చి ఇచ్చారు, కానీ ట్యాబ్లెట్లకు తగ్గలేదు. 3-4 టానిక్లు అయిపోయినా తగ్గలేదు. దేవుని బిడ్డలారా, ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టినాక తగ్గుముఖము తగ్గడం మొదలుపెట్టింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరిగిపోవచ్చున్నవి. ఈ మాట నాకు చాలా ఇష్టము. ఈ మాటను నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరిగిపోవచ్చున్నవి. దేవుని బిడ్డలారా, ఒక జబ్బు కానీ, ఒక వ్యాధి కానీ, ఒక సమస్య కానీ, ఒక జగడం కానీ, ఒక ఉపద్రవం లాంటిది ఏదైనా ఉండొచ్చు. అవి కరిగిపోవాలంటే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ఉంటుండాలా, మనం కనబడుతుండాలా, దాన్ని ఎత్తి పట్టుచుండాలా. ప్రభు సహాయం చేస్తాడు అద్భుతంగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా ఎన్ని వేల మందికి ఆయన ఆహారముతో తృప్తిపరిచాడంటే దేవుని బిడ్డలారా 4,000 మందికి. ఎన్ని వేల మందికి? వాళ్ళు దేవుని బిడ్డలారా పురుషులు మాత్రమే 4,000 మంది. పురుషులుగాక స్త్రీలు అనేకులు ఉన్నారంట. స్త్రీలుగాక వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారంట. స్త్రీలను పిల్లలను లెక్క వేసుకుంటే దాదాపుగా దేవుని బిడ్డలారా 10,000 దాటుతారేమో. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పురుషుని వెంట ఒకవేళ తన భార్య వచ్చిన, లేదా ఒక పురుషుని వెంట బిడ్డ వచ్చిన,
లేదా ఒక పురుషుని వెంట దేవుని బిడ్డలారా ఇంకా ఇంట్లో కోడలు వచ్చిన, మనవరాలు వచ్చిన, మనవడు వచ్చిన ఎంతమంది అవుతారు? 10,000 మంది అవుతారో, 12,000 మంది అవుతారో, ఇంకా ఎన్ని వేల మంది అవుతారో మనకు తెలియదు. కానీ పురుషులను మాత్రమే పిల్లలను సంఖ్యలో పెట్టలేదు, స్త్రీలను సంఖ్యలో పెట్టలేదు. కానీ దేవుని బిడ్డలారా పురుషులను మాత్రమే ఏం చేశారంటే దేవుని బిడ్డలారా లెక్కలో సంఖ్యలో లెక్కించారు. ఎన్ని వేల మంది అంటే దేవుని బిడ్డలారా 4,000 మంది. గట్టిగా చెప్పండి, ఎన్ని వేల మంది? 4,000 మంది. ఎన్ని రొట్టెలు దేవుని బిడ్డలారా? 7 రొట్టెలు. ఎన్ని రొట్టెలండి? 7 రొట్టెలు దేవుని బిడ్డలారా. కొన్ని చిన్న చేపలు. చూశారండి? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు కదా. ఇవి దేవుని బిడ్డలారా మరి ఆ వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. వెళ్తే దేవుని బిడ్డలారా దూరము నుండి చాలామంది గుంపులు దూరము నుండి వచ్చారు. వారు రావడం కాక దేవుని బిడ్డలారా చుట్టుపక్కల దరిదాపుల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలు, ఈ పల్లెటూళ్ళలో కూడా దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా ఈ విధంగా స్త్రీలు, పురుషులు, పిల్లలు ఒక గొప్ప సమూహం అయిపోయింది. ఈ గొప్ప సమూహం అయిపోతే దేవుని బిడ్డలారా అప్పటికే వాళ్ళు యేసు ప్రభుల వారి దగ్గర ఎన్ని దినాలు ఉన్నారంటే ఆ రోజుకి వచ్చేసి 3 దినాలు అవుతుంది. ఎన్ని దినాలు అవుతుందండి? 3 దినాలు అవుతుంది. దేవుని బిడ్డలారా ఈ 3 దినాలు దేవుని బిడ్డలారా యేసు ప్రభుతో పాటు వాళ్ళు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా యేసు ప్రభు దగ్గర ఉంటున్నారు. యేసు ప్రభు యొద్ద వారు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా రోజుకొచ్చేసి కొంత సమయమైన మనం యేసు ప్రభు దగ్గర ఏం చేయాలంటే గడపాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనం చచ్చిపోకమునిపే, మనం సావకమునిపే దేవుని బిడ్డలారా దేవుని అద్భుతము మన కళ్ళతో చూస్తాం. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుముగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క అద్భుతము దేవుని బిడ్డలారా ఆ మత్తయి సువార్తలు ఉంటుంది, మార్కు సువార్తలు ఉంటుంది. రాసుకునే వాళ్ళు రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. దేవుని బిడ్డలారా ఆ మత్తయి సువార్తలో 15వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 32 నుండి 39 వరకు ఉంటుంది మత్తయి సువార్తలో. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా మత్తయి సువార్తలో 15వ అధ్యాయము దేవుని బిడ్డలారా 32 నుండి 39 వరకు ఉంటుంది. యొక్క మహా అద్భుతం యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతం దేవుని బిడ్డలారా. మార్కు సువార్తలో కూడా 8వ అధ్యాయములో 1 నుంచి 10 వరకు ఉంటుంది. ఇక మహా అద్భుతం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమండి? మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. అమ్మా అయిలరా ఈ 2 సువార్తలలో ఇక అద్భుతం ఉంటుంది. దేవుని బిడ్డలారా ఏదైనా దేవుడు ఒక అద్భుతం చేయాలంటే, ఏదైనా దేవుడు ఒక సూచక్రియ చేయాలంటే, ఏదైనా దేవుడు ఒక మత్కారం జరిగించాలంటే దేవుని బిడ్డలారా నీవు ఎక్కడ ఉండాలంటే, నువ్వు ఎక్కడ కూర్చోవాలంటే దేవుని బిడ్డలారా నువ్వు ఎవరి మాటలు వినాలంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొద్ద నువ్వేం చేయాలంటే ఉండాలి. అది ఆయన సాక్ష్యం ఇవ్వాలి. ఆయన ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు తన అనుచరులతో. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవుని బిడ్డలారా 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు. ఎన్ని దినాల నుండి? 3 దినాల నుండి వీరు నా యొద్ద ఉన్నారు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ మార్కు సువార్తలో 8వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 2వ వచనములో ప్రభు చెప్తున్నాడు, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద నున్నారు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చూశారా? నా యొద్ద నున్నారు. ఏమండి? ఎవరి యొద్ద ఉన్నారంట? యేసు యొద్ద ఉన్నారు కదండి. ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా వాళ్ళ ఇండ్లు వాకిలు వాళ్ళు ఏం చేశారు? వదిలారో లేదా? అరే మీరు చెప్ప ఇండ్లు వాకిలి వదిలారు. నేను నా ఇంటికాన్నే నేను నా వాకిలి కాడుంటే మరి అక్కడ ఉంటారు వాళ్ళు? ఉండరుగా. ఇండ్లు వాకిలి
వదిలారు. దేవుని బిడ్డలారా, జీవనాధారానికి సంబంధించిన అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది రెక్కల కష్టం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాన్ని వాళ్ళు ఏం చేశారంటే వదిలారు. దేవుని బిడ్డలారా, ఇటు జీవనాధారమైన పనులను వదిలారు, ఇండ్లు వాకిల్ని వదిలారు. దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంటే 3 దినాలు దేవుని బిడ్డలారా యేసు ప్రభు దగ్గర ఏం చేశారు? ఉన్నారండి. చూశారా? ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అది నేటికి జనులు 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు అని. చూశారా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో దేవుని బిడ్డలారా, నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. దేవుని బిడ్డలారా, ఇంటి యొక్క ఆడబిడ్డ, ఆడపిల్ల, దేవుని బిడ్డలారా, కుమార్తె, కూతురు, దేవుని బిడ్డలారా, తండ్రింటి కాడ ఇక 3 దినాలు ఉంటుందా, 2 దినాలు ఉంటుందా, 1 దినం ఉంటుంది కాదు, 1 గంట కూడా, 1 గడియ కూడా ఉండలేదు. కారణం ఏంటంటే నా భర్త, నా సంసారం అంటది పరిగెత్తుకొని ఇంటికి వచ్చేస్తుంది. పావుని వంపండి ఉంటుందేమో, ఉంటావమ్మా? 3 పాలు ఇచ్చేటి ఉండయి, ఉంటావా? ప్రభుకు మహిమ కలుగును గాక. జానిషమ్మను వంపండి ఉంటుందేమో, ఉంటావమ్మా? వాడలకు పోయి ఉంటావా? పవిత్రమా? 2 వాడాలనే కదా, 2 వారి ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు రక్తమే, హల్లెలూయా. 2 ఉన్నారు వాడలలో, ప్రభుకు మహిమ కలుగును గాక. 2 పోమంటే పోతారా? పోరు. కారణం ఏంటి? నా భర్త, నా సంసారం. 1 గంట ఉండలేదు. ఒకసారి ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, మేము సారమ్మ కాడికి పోయినాం. పాశ్రమ్ వల్ల వాళ్ళక్క కాడికి పోయినాం. చిన్న పోతే పెద్ద నాటుకోడి వచ్చారు, 5 కేజీల నాటుకోడి వచ్చారు. ఒక్కొక్క ముక్క ఇంతలా ఉంది. దేవుని బిడ్డలారా, నిజమన్నా, వాళ్ళ నాటుకోళ్ళు పెద్దయి. వాళ్ళు పంద్యానికి పెంచుతారు. కడప వాళ్ళు పంద్యానికి పెంచుతారు. దేవుని బిడ్డలారా, నాటుకోడి, దేవుని బిడ్డలారా, 1 కోడి 10,000 రూపాయలు నాటుకోళ్ళు. అంత పెద్ద కోళ్ళు. దేవుని బిడ్డలారా, చెల్లెళ్ళు వచ్చిందని, చెల్లెలు భర్త వచ్చాడని ఆమె ఏం చేసిందంటే నాటుకోడి కోసింది. బాగా చిక్కగా చేసింది, బాగా ఉడికించింది. దేవుని బిడ్డలారా, ఇంకా నాటుకోడి తిన్నాం. పాశ్రం అంటే ఇంకా పోదాంపా అంటుంది. నాటుకోడి తిన్నాం, ఇంకా పోదాం, ఇంకా చూసినాం కదా ఇంకా పోదాం అంటే, ఇంకా అక్క కాడికి పోయినా అంతే, చెల్లెల కాడికి పోయినా అంతే. చూస్తారు, పెడితే తింటారు, ఇంకా పోదాంపా అంటారు. అవునా కాదక్క? రత్నమ్మక్కకు పైడాల దగ్గరగా ఉనక పోతుంది, వస్తుంది, నీకేం భయం లేదు. ప్రభుకు మహిమ కలుగునగాక. చూశారా? ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, నువ్వు తమ్ముని కానన్నుండు, నువ్వు అక్క కానన్నుండు, నువ్వు మనవరాలు కానన్నుండు. దేవుని బిడ్డలారా, 1 గంట ఉండేలోపు, ఇంకా వాళ్ళు పెట్టిన తినేలోపు ఇంకా పోదాం అంటాం. ఎందుకంటే మన సంసారమే, మన పనులే. దేవుని బిడ్డలారా, మనకున్న అన్నీ మనకేం చేస్తుంటే గుర్తుకొచ్చేసి అక్కడ ఉండకుండా మనం ఏం చేస్తాం? పరిగెత్తి వచ్చేస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మరి వీళ్ళకున్న ఓర్పుకు, ఓపికకు, సహనానికి మనమందరం కూడా దేవుని బిడ్డలారా ఏం చేయొచ్చండి? వాళ్ళకు చప్పర్లు కొట్టి ప్రభువును ఘనపరచవచ్చు. కారణం ఏంటంటే 3 దినాలంట. ఎన్ని దినాలు? 3 దినాలు. దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర ఉన్నారు 3 దినాలంటే? దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర 3 దినాలు వాళ్ళు ఉన్నారు. 3 దినాలు ప్రభు దగ్గర వాళ్ళు ఉన్నందుకు దేవుని బిడ్డలారా, ప్రభువుకు ఏం కలిగిందంటే దేవుని బిడ్డలారా, హృదయములో దేవుని బిడ్డలారా కనికరం వచ్చేసింది. యేసు ప్రభుకి ఏం కలిగిందండి? హృదయములో నుండి కనికరం వచ్చేసింది. యేసు ప్రభుకు దేవుని బిడ్డలారా హృదయములో నుండి కటాక్షము పుట్టింది. యేసు ప్రభుకు హృదయములో నుండి దయ పుట్టుకొని వచ్చింది. మొన్న ప్రార్థన చేస్తున్నాను రాత్రిలో, ప్రభువా నీ దయ నన్ను దాటిపోకూడదు ప్రభువా, నీ కనికరం నన్ను దాటిపోకూడదు ప్రభువా. నువ్వు మహాబలం కలిగిన దేవుడవయ్యా, అయ్యా నువ్వు మహాశక్తి కలిగిన దేవుడవయ్యా, అయ్యా స్వస్థత కావలసిన వారికి నువ్వు స్వస్థత ఇచ్చే దేవుడవు ప్రభువా, నాకు కావాలి అని దేవుని బిడ్డలారా ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుని బిడ్డలారా, ఎవరైతే సమయాన్ని, ఎవరైతే కాలాన్ని దేవుని కాడ గడపగలుగుతారో దేవుని బిడ్డలారా, వారిపైన దేవుని కటాక్షము, వారిపైన దేవుని దయ, వారిపైన దేవుని యొక్క వాత్సల్యత పుట్టుకొని వస్తుందని వాక్యపు వెలుగుల నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. చప్పట్లు కొడదాం అందరం కూడా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎక్కడెక్కడుంటావు అది నీకు ప్రయోజనం కాదు. ఎక్కడెక్కడునో దేవుని బిడ్డలారా ఉంటావు, అది నీకు ప్రయోజనం అస్సలు కాదు.
దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొద్ద వాళ్ళు ఉన్నారు. ప్రభు చెప్పాడుగా, వీళ్ళందరూ నా యొద్ద ఉన్నారు అన్నాడా లేదా? నా యొద్ద నున్నారు. ఆ 2 సువార్తలు ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్తలు ఉంటుంది, మార్కు సువార్తలు ఉంటుంది. ఇక్కడ ఎంత అద్భుతంగా ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, నా యొద్ద నున్నారు, నా యొద్ద నున్నారు అంటున్నాడా? ఏమంటున్నాడమ్మా? నా యొద్ద నున్నారు. ఇప్పుడు నీవు ఏం చేస్తావు? దేవుని బిడ్డలారా, నువ్వు ఏం చేస్తావు? పాట పాడటానికి బుక్కు తెరుస్తావు. అప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టు? నువ్వు యేసు ప్రభు దగ్గర ఉన్నట్టు. దేవుని బిడ్డలారా, డ్రమ్ము కొడుతున్నాడు ఎలియాజరు. ఎవరిని గణపరుస్తున్నాడు? దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు శృతికి పాడే కొద్దీ ఇక ఉజ్జీవం లేపుతుంటాడు. అంతే కదా నాయన? శృతికి అంటే లయకు దేవుని బిడ్డలారా ఏం చేయాలంట? పాడాల. మిమ్మల్ని మాత్రం తప్పక పాటల పోటీకి పంపుతా. ఇప్పుడు పంపను తెలియదని పంపుతాను, జాగ్రత్త ఉండాలి. మొగళ్ళు ఆడళ్ళు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే. హల్లెలూయా. పోయిన నెల పంపుదామనుకున్నాను గిద్దలూరికి. దేవుని బిడ్డలారా, కనుక మిమ్మల్ని అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చినావు సహోదరు అంటాడు. నందికొట్టుకూరు నుంచి, పెంతకోస్తు చర్చి, ఐపీ చర్చి నుండి వచ్చిన అంటాను. నిన్ను అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటాడు. నందికొట్టుకూరు ఐపీ చర్చి నుండి వచ్చినట్టు. ఆడ చెప్పాల్సింది, ఆడ మీరు ఇంకా శృతికి పడతారు, ఆడ లైకు పడతారు. పంపునొకడు పంపుతాను. ప్రభుకు మహిమ కలుగును గాక. పంపుదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. భోజనాలు మీవే. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఛార్జీలు నేను ఇవ్వను, చంద్రబాబు ఇస్తున్నాడు కాబట్టి సరిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా పోవాలమ్మా, పోవాలి. జొతక సెలవు పెట్టుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మిమ్మల్ని ఆడోళ్ళను మొగలను పాటల పోటీకి పంపుతాను. దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకొక ఆయనతో మాట్లాడి మిమ్మల్ని సపరేట్గా చేయాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే, యూట్యూబ్లో ఒక ఆయన నా పాటల వాడి తొలకాడికి వస్తాడు, నెఫుర్ అని సహోదరుడు. ఆయనను పిలిపిస్తా మీ కాడికి. మిమ్మల్ని ఏం చేస్తానంటే యూట్యూబ్లో పెడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మీరు ఎంత ఉన్నారో అప్పుడు కనపడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు అంటున్నాడు కదా, 3 దినాల నుండి పురుషులు నా యొద్ద ఉన్నారు, 3 దినాల నుండి స్త్రీలు నా యొద్దనున్నారు, 3 దినాల నుంచి పిల్లలు నా యొద్ద ఉన్నారు. గనక వీళ్ళ మీద నేనేం చేస్తున్నా అంటే కనికర పడుతున్నాను అంటున్నాడు. ఆ మాట బైబిల్లోనే ఉంది, చూడండి. కనబడుతుందండి దేవుని బిడ్డలారా? అక్క ఉందక్క, ఆ మాట చదవండి. 3వ వచనానికి చక్కగా ఉంది, చూడండి. నేను వారి మీద కనికర పడుచున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే. భర్త కనికరం అంట. దేవుని బిడ్డలారా, ఆదివారం వస్తే భార్యకు మటన్ తెచ్చి పెడతాడంట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది ఎవరి కనికరము? భర్త కనికరము. ఆదివారం వచ్చేస్తాలు భార్యకు మటను, భార్యకు చికెను. ఎందుకంటే ఆ రోజు పెట్టాలి. అది భర్త యొక్క బాధ్యత, అది చేయాలి భర్త. ప్రభుకు మహిమ కలుగును గాక. భార్య కనికరం వచ్చిందనుకోండి, భర్తకు పిల్లలకి ఏం చేస్తుందంటే రుచికరమైన వంటలు చేసి పెడుతుంది. కనికరం లేకపోతే ఏం చేస్తుంది? సప్పగానో ఉప్పుగానో కారమైన మెంటలు వేస్తుంది మొత్తానికి 5 దినాలలోపు. అవునంటారా కాదంటారా? అంటే ఒకరి కనికరం ఒకరు ఎట్లుంటుందంటే, ఈమె రుచిగా చేస్తుంది, ఈయన కొదవ లేకుండా ఏం చేస్తాడు? ఇంట్లో భార్యకు పిల్లలకు తెచ్చి పెట్టుకుంటాడు. ఇది ఒకరి కనికరం ఇది. అయితే యేసు ప్రభు యొక్క కనికరము మీకందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కనికర పడ్డాడు. గుడ్డివాని పైన కళ్ళు వచ్చినాయి లేదా మీరు చెప్పండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కనికర పన్నాడు. పక్షవాయు పైన వాడు బాగుపన్నాడు లేదో మీరు చెప్పండి. యేసు ప్రభు దేవుని బిడ్డలారా కనికరము కుంటివాని పైన పడింది. వానికి కాళ్ళు వచ్చినే లేదా, నడిచాడ లేదా మీరు చెప్పండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కనికరము బట్టలు లేకుండా దేవుని బిడ్డలారా వాడు దిగంబరయ్యి సమాధుల్లో దేవుని బిడ్డలారా సంకన్లు వేసి వాణ్ణెవడు సాధన వాణ్ణి ఎవడు కూడా సాధు చేయలేకపోతున్నాడు. అట్టి వాణ్ణి యేసు ప్రభు కనికరం వాని వినబడితే వాడు బట్టలు కట్టుకొని సువార్త చెప్పి గొప్ప సువార్తికుడై యేసు ప్రభువు సాక్షిగా ఉండలేదా? చబర్లు కొట్టి ప్రభువును ఘనపరచండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కనికర పన్నాడు. దేవుని బిడ్డలారా, మృతులు సజీవులుగా లేచారు. గనుక ఈ భూమి మీద
దేవుని బిడ్డలారా, మనము బతికినంత కాలము, ఈ భూమి మీద మనము జీవించినంత కాలము, మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన సంసారం మీద, మన కలిగిన సమస్తం మీద యేసు ప్రభు కనికరము నిలుచును గాక. యేసు ప్రభు కనికరము నిలుచును గాక. యేసు ప్రభు కనికరము నిలుచును గాక. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నేను ఒక మాట ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసేవాడిని. ఇక్కడ ఒక మాట ఉండేది, ఇప్పుడు ఆ మాటను తీసేసాం. దేవుని బిడ్డలారా, మరలా నవంబర్ వచ్చేసింది అనుకోండి, మరలా మందిరాన్ని మనం ఏం చేస్తామంటే మరలా అలంకరణ చేస్తాం మనం కట్టేంత వరకు. ఇక్కడ ఒక మాట ఉండేది. ఏంటి ఆ మాట అంటే, దేవుని బిడ్డలారా, ఏంటి ఆ మాట అంటే, నీ కనికరము నా మీద చూపుట వలన నా ప్రాణాన్ని నువ్వు కాపాడుతీవి కదా ప్రభువా, లేకుంటే నేను అగ్నితో కాలిపోయి నశించి చివరికి నా దేహం ఏం కనబడకపోను కదా అంటాడు. ఎవరు? లోతు. ఆది కాండంలో ఒక మాట చూడండి, నాకు ఇష్టమైన మాట. దేవుని బిడ్డలారా, దేవుని కనికరము నీ ప్రాణాన్ని కాపాడుతుంది. దేవుని కనికరము నీ అవయవాలను స్వస్థపరుస్తుంది. దేవుని కనికరము నీకు లేంది ప్రభు అనుగ్రహిస్తాడండి. అట్టి అద్భుతాలు చేసేవాడే సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సర్వాధిపతి అయిన ఉన్నాడు. ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆది కాండములో 19వ అధ్యాయములో దేవుని బిడ్డలారా ఆ మాటను మనము చూడగలుగుతామండి. ఆది కాండములో దేవుని బిడ్డలారా, ఆది కాండము 19వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 19వ వచనములో దేవుని బిడ్డలారా, ఇదిగో 18 నుంచి, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. చూశారా దేవుని బిడ్డలారా, ఇక్కడ లోతు మాట్లాడుతున్నాడు. ఎవరండి? లోతు. దేవుని బిడ్డలారా, లోతు మాట్లాడుతున్నాడు. లోతు కొడుకులకు లేదు, లోతు కొడుకులు పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, లోతుకు కుమారులు కూడా ఉన్నారంట. ఉన్నారా లేదా? లోతుకు కుమారులు కూడా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, లోతు పైన వచ్చినట్లేదు. నిన్నగాక మొన్న 3 రోజుల కిందట ఒక పెద్ద ఆయన అంటే వయసులో పెద్దోడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు నాతోని, ఏమంటున్నాడంటే, పాస్టర్ అయ్యా, మా కుటుంబం పతనానికి ప్రారంభమైంది అంటున్నాడు. ఎంత దుఃఖంతో చెప్తున్నాడండి తండ్రి చెప్తున్నాడు. ఫోన్ చేసి, పాస్టర్ అయ్యా, మా కుటుంబము, మా సంసారము పతనానికి ప్రారంభమైంది అంటున్నాడు. ఏ తండ్రైనా ఈ మాట చెప్పగలుగుతాడా నోట? ఏ తెల్లైనా ఈ మాట చెప్పగలుగుతుందే? ఎందుకు, ఏంటి అని అడిగితే చెప్తాడు, నా కొడుకులకి పాపం ప్రవేశించిందయ్యా. ఏమొచ్చింది? పాపం ప్రవేశించింది. త్రాగుడుకు, దుర్వ్యసనాలకు, మత్తుకు, మొత్తము ఈ అవయవాలు ఇక వాటికి స్వాధీనమైపోయినాయి. ఇంకా పతనానికి ప్రారంభం మా కుటుంబం అంటున్నాడు. ఒక మాట దేవుని బిడ్డలారా, నీ జీవితము కానీ నీ కుటుంబం కానీ అభివృద్ధికి ప్రారంభమా? నువ్వే జ్ఞాపకం చేసుకో. పతనానికి ప్రారంభమా? లోతు నీతిమంతుడే, కొడుకులు అనిపించుకోలేకపోయారు. కొడుకులు ఉన్నారు, ఏం చేయాలా? దేవుని బిడ్డలారా, ఒక్కడైనా దేవుని బిడ్డలారా విశ్వాసం కలిగి ఒక్కడైనా కొడుకు తండ్రి మార్గంలో నడిస్తే ధన్యుడయ్యేవాడు. కానీ ధన్యుడు కాలే, ఎవడు కూడా నడచలేకపోలే. తండ్రి తప్పించుకున్నాడు కానీ ఉగ్రత నుండి, కొడుకులు మాత్రం ఉగ్రతకి ఏమైపోయారు? అవునా కాదా? అవునా కాదా? మరి ఏమంటారు మీరు? దేవుని బిడ్డలారా, ఆ ఆది కాండంలో చూడండి, ఇక్కడ నీ కొడుకులు ఉన్నారు కదా, ఇక్కడ నీ బిడ్డలు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి చెప్పుకుపో, పిలుసుకుపో అంటాడు. పోతాడు, ఒక్కర్రాడు, దేవుని మాటలు వినడు. తండ్రి చెప్తే వినాలి కదా. తండ్రి చెప్తే
అప్పటికే భార్యలు వచ్చినారు, అప్పుడే వాళ్ళకి సంసారాలు అయినాయి, కొడుకులు మనమనులు మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళకు. దేవుని బిళ్ళరా, ఇంకా మాకు మచ్చుకుంది పోనాయన, ఇంకా నీ మాటలు దేవుని మాటలు మేము యాడింటాం కానీ అన్నట్టుగా ఉంది వాళ్ళది. ఈ ఆది కాండములో ఆ 19వ అధ్యాయములో నైనా చదువు నైనా, అప్పుడా మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు, నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము, మేము ఈ చోటును నాశనం వచ్చితిమే. చూశారా దేవుని బిడ్డలరా, మరి కుమారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, బిడ్డలను పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బాగుపన్నారండి? బాగుపన్నారా? మరి వారి పతనానికి ప్రారంభమైందే లేదా? పతనానికి ప్రారంభం గనక ఇంట్లో స్త్రీలారా మీ భర్తలను కనిపెట్టండి, పురుషులారా మీ పిల్లలను, మీ భార్య విషయంలో, మీ కుటుంబం విషయంలో, దేవుని కాపుదలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కన్నుల ఎదుట అభివృద్ధి ఉండాలి, కానీ పతనం అనేది ఉండకూడదు. మన తరములో అభివృద్ధినే చూడాలి, కానీ పతనం అనేది చూడకూడదు. మన కన్నులు మూతపడి ఇంకా ఆ తర్వాత ఏమో మనకు తెలియదు, కానీ మన కన్నులు మూత పడనంత కాలము అభివృద్ధి జరుగుతుండాలి. చబర్లు కొడుతుంగాక. ఆ విషయము రాజైన హిజ్కియా అంటాడండి, నా దినములలో సత్యము సమాధానం జరుగుతుంది. తర్వాత నా కుడికి వాని ఇష్టం, వాడు ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు. వాడు నీతిగా బతుకుతే కరుణించేవాడు ఉన్నాడు, నీతిగా బతకకుంటే ఉగ్రత వాని మీదకి వస్తుంది, అది వాని ఇష్టం అని హిజ్కియా చేతులెత్తేసి ఆయన జీవిత దినాలను సుఖంగా వెళ్ళిపుచ్చుకొని ఆయన వెళ్ళిపోతాడు. కానీ మనిషికి వస్తుంది, ఎన్ని కష్టాలు వస్తాయి, అవునా? ఎన్ని కష్టాలు వస్తాయి. తండ్రి మార్గములు నడిచాడు దేవుని బిళ్ళరా, తండ్రి మార్గములు నడిచాడు దేవుని బిళ్ళరా, అందుకే చాలా శిక్ష అనుభవిస్తాడు. అయితే దేవుని బిళ్ళరా, ఇక్కడ లోతు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నా ప్రాణము నీవు రక్షించడం వలన, నా ప్రాణము నువ్వు కాపాడటం వలన, నీ కృపను అంటే నీ అనుగ్రహాన్ని, నీ కనికరాన్ని నా ఎడల ఏం చేశావు? కనుపరిచావు. అంతే కదా, అంతే కదా. కృప అంటే దేవుని యొక్క అనుగ్రహము లేదా ఆయన యొక్క కనికరము. దేవుని కనికరము దేవుని బిడ్డలరా కాపాడగలుగుతుంది. దేవుని కనికరము స్వస్థత చేకూర్చగలుగుతుంది. దేవుని కనికరము మనకు అసాధ్యమైనటివి సాధ్యపరిచి మన ప్రాణాలు తెప్పరిల్ల చేయగలుగుతుంది. చప్పలు కొట్టి గట్టిగా ప్రభుకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని బిడ్డలరా, దేవుని కనికరము వారి మీదకి వచ్చేసింది. ఆ మార్కు సువార్త 8వ అధ్యాయంలోకి రండి. మార్కు సువార్త 8వ అధ్యాయములో దేవుని బిడ్డలరా, నేను వారి మీద కనికరపడుచున్నాను. చూశారండి, దేవుని కనికరము దేవుని బిడ్డలరా ఎక్కడ పుట్టుకొచ్చింది? అరణ్యములో వచ్చింది. ఎక్కడండి అమ్మ? ఎక్కడ? అరణ్యం. అరణ్యములో దేవుని బిడ్డలరా ఏమన్నా ఓటలు ఉన్నాయా అమ్మా? అరణ్యములో ఓటలు ఉన్నాయా? అరణ్యములో అన్నదాతలు ఉన్నారా? నీలదాతలు లేరుగా దేవుని బిడ్డలరా. మరి మనకు ఈ ఊరిలో దేవుని బిడ్డలరా కొన్ని పండుగలకు దేవుని బిడ్డలరా హిందువులు వారు అన్నదాన కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే, మనం ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం త్యాగం కొద్దీ, మనము శక్తి కొలది మనం ఏం చేస్తామంటే, ఒక్కరము 10 మందికి అన్నం పెడితే దేవుని బిడ్డలరా అది దేవునికి పెట్టినట్టని మనం ఏం చేస్తామంటే, త్యాగం కొద్దీ సమర్పణ కొద్దీ మనం గుప్పిళ్ళు ఈపుతుంటాం దేవుని బిడ్డలరా. మరి అక్కడ ఓటలు లేవు, అక్కడ అన్నదానం చేసేవాళ్ళు లేరు. చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల పట్టణాలు కానీ ఏమి కూడా లేవు తీసుకురావటానికి. అదే చెప్తున్నారు యేసు ప్రభు శిష్యులు, అయ్యా ఇంత గొప్ప సమూహానికయ్యా, ఇంత గొప్ప జనానికయ్యా అన్నం ఎక్కడ తెచ్చి పెడతాం? వీళ్ళకి ఆకలి ఎక్కడ తెస్తాం?
వీళ్ళని ఎట్లా మనం తృప్తిపరుస్తామయ్యా అని అంటున్నారు. ప్రభు అంటాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అడిగాడు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తున్నారు 7 రొట్టెలు ఉన్నాయి అని చెప్పారు. ఎన్ని రొట్టెలంట? 7 రొట్టెలు ఉన్నాయి. అయ్యా రొట్టెలు కాక కొన్ని చేపలు కూడా ఉన్నాయి అని చెప్పారు. దేవుని బిడ్డలారా, నేనంట ఒక మాట, దేవుని బిడ్డలారా, 7 రొట్టెలు దేవుని బిడ్డలారా ముగ్గురికి ఎక్కువైతే నలుగురికి సరిపోవంట. నేను ఏమంటారు? ఏమంతేనా? ముగ్గురికి ఎక్కువైతే నలుగురికి సరిపో. కారణం ఏంటంటే ఒక్కొక్క పురుషుడు 2 రొట్టెలైనా తింటారా లేదా? తింటామంటే తింటామని చెప్పండి, చెప్పండి, కలిసి తింటారా లేదా? 2 రొట్టెలు. దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుని బిడ్డలారా చిన్నగా చేసే 2 రొట్టెలు తింటా, పెద్ద అయితే 1 రొట్టె తింటాను అనమాట. ఎక్కువ రొట్టెలు తినలేనమాట. దేవుని బిడ్డలారా, ఉదయం పూట అయితే 2 రొట్టెలు తినవచ్చు. ఉదయం పూట తినొచ్చుగా, తినొచ్చా తినలేమా? తినొచ్చు. ఉదయం పూట 2 రొట్టెలు తినొచ్చు. దేవుని బిడ్డలారా, మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఈ కటింగ్ చేస్తే ఆయన పక్కరే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పాస్టర్ అయ్యా, ఈ బాలసామన్న కొడుకు రాజు ఉన్నాడు కదా, బాగా లావు అయిపోయినాడయ్యా అంటున్నాడు నాతోని. అంటే పావుని బాగా వంటలు చేసి పెడుతుందయ్యా, ఆయన భార్య పావునింది, అందులో 3 బరగొడ్లు పాలిస్తున్నాయి, మంచిగా నెయ్యి ఇవన్నీ పెడుతుందంట అని చెప్పిన. అటన పాస్టర్ అయ్యా అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, భోజనము తినాలి బలం తెచ్చుకోవటానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్ని రొట్టెలు ఉన్నాయంటమా? 7 రొట్టెలు. నలుగురికి ఏమైతే? ముగ్గురికి ఎక్కుతాయి. అంతే కదక్క, ముగ్గురికి అయితే ఎక్కువైతాయి. మొన్న ఒక ఆయన మన సంఘంలో ఒక మాట అంటుండే. ఒక ఆయన ఎవరంటే, లింగనవాయి నుండి సీనన్న వస్తాడు కదమ్మా, పుష్పాతకు వస్తారు కదక్క, మీ చెల్లెలు వస్తాడు. ఒక్క రోజు రాత్రి ఏం చేస్తాడంటే, ఒక్క రాత్రి వచ్చేసి దేవుని బిడ్డలారా, ఒక్క రోజుకి వచ్చేసి 20 రొట్టెలు చేయించుకుంటాడంటమ్మా. ఎన్ని రొట్టెలు? ఒక రాత్రి 20 రొట్టెలు చేస్తే మళ్ళీ పొద్దున పూట ఆ యొక్కకు పని కొత్తది వెనక రొట్టెలు చేయడానికి వీలు ఉండదని ఉదయాన లేచి ప్రతిరోజు ఆ 20 రొట్టెలు అయిపోయేంత వరకు రోజు 2 రొట్టెలు లెక్క తింటాడంట. అప్పటికి 20 రొట్టెలు ఎన్ని రోజులు వచ్చాయి ఈయనకు? దేవుని బిడ్డలారా, అక్క 10 రోజులు. ఈయనతో పాటు బిడ్డలు కూడా తింటారంట. కరెక్ట్ వారానికి సరిపోతాయ్యా. ఒక్కరోజు చేస్తే నా భార్య వారం రోజులు అదే రొట్టెలు తింటాం పొద్దున పూట. ఇక బాగా రోజుకు వట్టిగా అవుతుంటాయంటే ఇంకా పప్పు చారు చేస్తుంది అయ్యా, పప్పు చేస్తుంది, ఇంక కలుపుకొని తింటుంటే చూడు అంత రుచి ఉంటుందయ్యా అని చెప్తున్నాడు. ఆయన చెప్పినది అక్క, మీ మరిది చెప్పినదే. మరిదేనక్క? ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా, 20 రొట్టెలంట. నేను అడిగిన, నాకు డౌట్ వచ్చి మన పోయినప్పుడు, ఏమక్క 20 రొట్టెలు ఒకటేసారి చేస్తా పాస్టర్ అన్న, ఇంకా పొద్దున్న లేచి ఈయనకు రొట్టెలు చేసుకుంటుంటే నేను పనికి పరిగెత్తాలి కదన్నా, కనుక ఇంకా పనికి పరిగెత్తనీకే రొట్టెలు చేసుకుంటుంటే కుదరదు, కనుక ఒకటే రోజు వారం రొట్టెలు చేసి పెడతా. మిస్టర్ మీరు చేసిన మాకు పర్వాలే, ఇంట్లో మగవాళ్ళకు ప్రభుకు మహిమ కలుగును గాక. పొద్దున్న లేచి ఆడళ్ళు ఇంకా ఏం టిఫిన్ చేయాలని అడగాల్సిన అవసరం లే, మాకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంత పప్పు షారు చేసి పెడితే చాలు, అవి కలుపుకొని తీసి కమ్మ వెళ్ళిపోతుంది. ఏమా సత్యరాజు అంతే కదా, ప్రభు శేఖరన్న అంతకాడికి ఇంకేముంది? ఏ ఉప్మా పనికి వస్తుంది అయ్యన్నా, పూరి పనికి వస్తుందా? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూశారా దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఒకటేసారి చేసి పెడితే వారమంతా పిసివేసుకొని తాను తన పిల్లలు మేము అన్నీ అయిపోయేంత వరకు తింటామన్నా, తర్వాత అయిపోయినాక మళ్ళీ చేసి పెడుతుందని చెప్తుంది. అందుకే నేను ఎందుకు ఈ మాట వచ్చేసిందంటే, దేవుని బిడ్డలారా, రొట్టెలు ఎన్ని రొట్టెలు? అమ్మో తెచ్చి ఎన్ని రోజులు అయిందా? ఇవి ప్రభుకు మహిమ కలుగును గాక. ఎన్ని రోజులు అయిందన్నా? ఎట్ట కరుంకురం అయితే అంటాయి లేదా? ఇప్పుడు వట్టి రొట్టెలు ఉండకుంటున్నాయి మన ఇంట్లో తిందామంటే. దేవుని బిడ్డలారా, వట్టి రొట్టెలు ఉంటున్నాయా? అప్పుడు చేసి పెడుతుండ్రండి పెద్దోళ్ళు, ఇంట్లో వట్టి రొట్టెలు చేసి పెడుతుండ్రి. దేవుని బిడ్డలారా, ఇంకా బాగా ఆ బెల్లంలో నానబెడుతుండ్రమ్మా. బెల్లంలో ఆ తిండి తిందామంటే ఇప్పుడు దొరకకుంటున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మధ్య శేఖరాన్ని పాస్టర్ ఎక్కువ చేసి పెడుతుంది, ఎక్కువ చేసి పెడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎక్కువ చేసి పెడితేనే మనకి మంచిది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఏముండవు, అవన్నీ ఉంటాయి, ఏదో కలుపుకొనైనా తిని ఆకలి తీర్చుకోవచ్చు. అంతే కదా సముద్రాది. ప్రభుకు మహిమ కలుగును గాక. వీళ్ళు అప్పటికి 3 రోజులు అయిందంటే దానికి ముందు ఒక రోజు, మొత్తం 4 రోజులైనా అయింటుంది అయింది చెప్పండి ఏమ్మా. లేదంటే అది ఒకవేళ అదే రోజు వచ్చే రోజు చేసుకొని వచ్చారనుకోండి, అయినా అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు. మరి పచ్చిగుంటాయి ఎండిపోయింటాయా? 3 రోజులకి ఎండిపోయింటే ఉండవా?
చూశారా దేవుని బిళ్ళ 3 రోజులకు అవి ఏమైపోయినాయి, ఒట్టిగానే అయినాయి అనుకోండి. దేవుని బిళ్ళరా, అట్టి రొట్టెలను యేసు ప్రభు చేతిలో పెట్టారు, అట్టి చేపలను యేసు ప్రభు చేతిలో పెట్టారు. పెట్టినాక దేవుని బిడ్డలరా ఇంకా మహా అద్భుతం ప్రభు చేశారు. ఆ మహా అద్భుతాన్ని వచ్చిన వారందరూ కళ్ళతో చూశారు. చప్పట్లు కొట్టండి, ప్రభుకు మహిమ కలుగును గాక. నా కోరిక అదే, నా ఆశ అదే. ఏంటి నా కోరిక, నా ఆశ అంటే దేవుని బిడ్డలరా, యేసు ప్రభు చేతుల ద్వారా మన మహా అద్భుతాలు చూడాలి. యేసు ప్రభు అస్తముల ద్వారా మన గొప్ప సూచక్రియలు చూడాలి. యేసు ప్రభు అస్తముల ద్వారా మనకు అసాధ్యమైనటివి సాధ్యపడినట్లుగా మనం చూడాలి. కారణం ఏంటంటే యేసు ప్రభుల వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని వాక్యము మనతో సెలవిస్తుంది. నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రము యుగములు ఏకరీతిగా ఉన్నవాడని సత్యవాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ రోజు 7 రొట్టెలను కొన్ని చేపలను తమ దగ్గర ఉండేటివే, తమ దగ్గర ఉంటే అవి దేవుని బిడ్డలరా 3 ఎక్కువైతాయి, 4 సరిపో, అవి అంతే. దేవుని బిడ్డలరా, నీ కాడ నా కాడ ఏదైతే ఉందో దేవుని బిడ్డలరా, దాన్ని ప్రభువు యొక్క అస్తములలో ప్రభువుకు హృదయపూర్వకంగా అప్పగిస్తే తప్ప మన కళ్ళతో అద్భుతాన్ని చూడలేము. ప్రభుకు మహిమ కొట్టండి, చప్పట్లు కొట్టండి, కొట్టండి, ప్రభుకు చప్పట్లు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అద్భుతాలు చేయుటకు వెనుకాడేవాడు కాదంట. ఆయన సూచక్రియలు మత్కార్యాలు చేయుటకు వెనక తీసేవాడు కాడంట. వాక్యం సెలవిస్తుంది, లెక్క లేనన్ని అద్భుతాలు ఆయన చేసేవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు ఏం చేయాలంటే అప్పగించాలి. దేవుని బిడ్డలారా, ఆ 7 రొట్టెలు ఆ యొక్క కొన్ని చేపలను ప్రభు చేతులు పెట్టినప్పుడు రొట్టెలను విరిచాడు. దేవుని బిడ్డలారా, చేపలను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రభువు చేతుల్లో నుండి దేవుని బిడ్డలారా ఇప్పుడు యేసు ప్రభు యొక్క చేతుల్లోకి ఆ శిశువుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ దగ్గర నుండి వచ్చిన 4000 మంది పురుషులు ఉన్నారు, వచ్చిన స్త్రీలు 1000 మంది ఉన్నారు, వచ్చిన పిల్లలు 1000 మంది ఉన్నారు. అందరి నేల మీద కూర్చోవడమని చెప్పాడు. అందరూ నేల మీద కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, అందరికీ రొట్టెలను చేపలను వడ్డించడం మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు తరగకుండగా అవి అభివృద్ధి పరచబడుతూనే ఉన్నాయి, అవి వృద్ధిలోకి వస్తూనే ఉన్నాయి, అవి వర్ధిల్లుతూనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ తృప్తిగా భోజనము చేశారు. ఎవరికి కూడా అసంతృప్తిగా భోజనము చేయలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర మనం ఉన్నామంటే మన జీవితంలో ఏ విషయములు కూడా అసంతృప్తి అనేది ఉండదు. యేసు ప్రభుకు దూరంగా ఉంటేనే అసంతృప్తి. యేసు ప్రభుకు దూరంగా ఉంటేనే దేవుని బిడ్డలారా కనులతో అద్భుతాన్ని చూడలేము. యేసు ప్రభుకు దూరంగా ఉంటేనే దేవుని బిడ్డలారా దేవుని మత్కారాన్ని మన జీవితంలో చూడచాలవండి. నేను దేవుని బిడ్డలారా దేవునికి ఎంత దగ్గర అవుతున్నాను. దేవుని బిడ్డలారా, మీకు సేవకురాలకు ఇచ్చిన పాస్టమ్ కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గర అవుతుంది గనక దేవుడు కార్యాలు కన్నులతో చూడగలుగుతున్నాము. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు దగ్గరికి వచ్చిన వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని బిడ్డలారా సమృద్ధిగా వారికి ఏం కలిగిందండి? ఆహారము కలిగింది. చేపలు రొట్టెలు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చేపలు రొట్టెలు మనం తినాలంటే దేవుని బిడ్డలారా మొన్న పావుని చేపలు రొట్టెలు పంపించింది అమ్మ, బాగా తిన్నాను ఆ రోజు. మీ యొక్క రొట్టెలు చేసి పెట్టింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఫోన్ చేశాను రాజు కూడా, ప్రభుకు మహిమ కలుగు, మంచిగా చేపలు చేసి పంపింది. రాజు వందనాలు చెప్పు పావునికని చెప్పాను. చెప్పినవా రాజు? మర్చిపోయినవా? మళ్ళీ చెప్పకపోతే అలిగిపోతుంది, అలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగా చెప్పాలా. యేసు రక్తమే. హల్లెలూయా. నేను ప్రార్థనలు ఉన్నా కదా, ప్రార్థనలు ఉన్నాను. 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రార్థనలు ఉన్నప్పుడు
ఆ పావుని చేపలు చిచ్చిపోయింది అనమాట. ఎందుకంటే ఈ చేపలు గుర్తొచ్చింటే ఇచ్చినట్టు గుర్తొచ్చింది అనమాట. నేను చెప్పాల్సిందే, దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఏం చేశారండి? ఆ 7 రొట్టెలు చేపలు ప్రభు చేతిలోకి వచ్చినాకనే కదా అద్భుతం జరిగింది. మన చేతులుంటే అద్భుతం జరుగుతుందా? ఇప్పుడు నా బ్రతుకును యేసు ప్రభు చేతులు పెట్టిన కనుక ఈ అద్భుతం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. మీరు పెట్టే ప్రతి రూపాయ, మీరు ప్రభుకు చెల్లించే ప్రతి సమయం, మీరు ప్రభు చేతులు పెట్టే ప్రతి దాన్ని ప్రభు ఏం చేస్తా అంటే మీ కన్నుల ఎదుట దాన్ని ఆశీర్వాదకరంగా పెడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు ఒకప్పుడు ఇప్పటికి సంఘములో 20 ఏళ్ళ నుంచి ఉన్నారు దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మీరు పాటలు పాడుతూ ఈ స్థాయికి దేవుడు మిమ్మల్ని తెచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను ఆయన యొక్క చేతుల్లో, ఆయన కష్టాల్లో మీ బ్రతుకులను పెట్టారు. దేవుని బిడ్డలారా, మీరు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాలు ఏమవుతున్నాయంటే ఫలిస్తూ మీరు అభివృద్ధి పొందుతున్నారు. అవునంటారా కాదంటారా చెప్పండి. ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న సౌందరరాజు ఇంట్లో ప్రార్థన పెట్టాం. ఎన్నో రోజు ఎప్పుడే పెట్టిదిరా దయం? శుక్రవారం రోజు ప్రార్థన పెట్టాం. ఆ రోజు సౌందరరాజుకు దయమనికి ఇంట్లో వాళ్ళకు ఒక మాట చెప్పాను. మనిషికి జ్ఞానం ఉంటే సరిపోదంట, జ్ఞానంతో పాటు నీ వెనక భాగ్యం ఎంత ఉంది అనేది మనుషులు చూస్తారంట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇదేందయ్యా విచిత్రం ఉంది అనుకుంటారేమో. విచిత్రం కాదు, బైబిల్లో దేవుడు రాయించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఉత్త జ్ఞానం ఉంటే ఎవరు టీ నీళ్ళు కూడా ఇవ్వరంట. దేవుని బిడ్డలరా, ఉత్త జ్ఞానం ఉంటే కోడాల అన్నం కూడా పెట్టదంట. దేవుని బిడ్డలరా, ఏమొక్క పెడుతుందా? రత్నమొక్క పెట్టదు. దేవుని బిడ్డలరా, జ్ఞానంతో పాటు నీ వెనకేముండాలంటే భాగ్యం ఉండాలంట. ప్రభుకు మహిమ కలుగును గాక. అది వెండైన భాగ్యమే, అది బంగారమైన భాగ్యమే, అది ధనమైన భాగ్యమే. ఇది లేకపోతే నీకు ఏమి కూడా విలువ ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది, భాగ్యం సంపాదించుకున్నట్టుకు దేవుడు సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకోకూడదు. చప్పులు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ షేబా దేశపు రాణి వచ్చి అదే చెప్తుంది. ఏం చెప్తుంది? షేబా దేశపు రాణి ఎవరి దగ్గరికి వచ్చి సొలొమోనుతో వచ్చి చెప్తుంది, సొలొమోనా, నీ జ్ఞానమే కాదయ్యా, నీ వెనుకున్న భాగ్యాన్ని కూడా చూశాను, ఇది నిజమయ్యా అని చెప్తుంది. దేవుని బిడ్డలారా, నీ జ్ఞానం చూస్తారు, నీ భాగ్యం చూస్తారు మనుషులు భూమి మీద. జాగ్రత్త, మేలుకోవాలి మనం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు అంటున్నాడు శేఖరన్న, అయ్యా ఈ నంది కొట్టుకురులో అందరికాడికి ఎక్కువగా పాస్టర్ అయ్యా నువ్వు కష్టాలు పన్నావు అంటున్నాడు శేఖరన్న. కష్టం పన్నావు, మరి ఈరోజు ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా దేవుడి నిన్ను పోషించి సంరక్షిస్తున్నాడని విశ్వాసం మాటలు పలుకుతున్నాడు శేఖరన్న. ప్రభుకు మహిమ కలుగును గాక. నిజంగా అన్ని కష్టాలు నేను పన్నా, నాతో పాటు పాస్టమ్మ కూడా అన్ని కష్టాలు పడింది. అన్నం లేదమ్మా మాకు, బట్టలు లేవు. దేవుని బిడ్డలరా, సరైన తిండి లేదు, అన్ని కష్టాలు, అన్ని బాధలు. అయితే దేవుని బిడ్డలరా, సంపాదించుకున్నట్టుకు దేవుడు సామర్థ్యం మనకిస్తాడు. ఆ ద్వితీయోపదేశ కాండములో రాయబడింది. దేవుని బిడ్డలరా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ ఒక్క మాట అంటే తీసినావు రాజుల గ్రంథం చదువమ్మా, రిఫరెన్స్ చెప్పమ్మా, దయమని చెప్పు. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. ఇప్పుడు నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానికంటే బహుగా. చూశారండి అమ్మా, జ్ఞానంతో పాటు ఏముండాలంట? భాగ్యంతో పాటు ఏముండాలంట? 2 ఉండాల. భాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, భాగ్యము ఉండాలి. చాలామందికి భాగ్యం ఉంటే జ్ఞానం ఉండదు, పోగొట్టుకుంటాడు వాడు జ్ఞానం తెలివి లేక. అవునా కాదా? తల్లిదండ్రులు సంపాదించినది ఏం చేస్తారు? జ్ఞానం లేనుడు పోగొట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యములో ఎప్పుడో దేవుడు 1000 సంవత్సరాల క్రితమే రాయించి పెట్టినాడు. షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను చూసింది, ఇతనికి ఎంత జ్ఞానం ఉందో చూద్దాం తట్టుకొని. నా కాడికి జ్ఞానవంతుడే అనుకున్నది.
ఇతనికి ఎంత భాగ్యం ఉందో, అసలు ఎంత సంపాదించాడో చూద్దాం అనుకున్నది. నా కాడికి ఎక్కువని సంపాదించాలి అనుకున్నది, పర్వాలేదు అనుకున్నది. అదే అన్నమాట. దేవుని బిడ్డ, మీ ఇష్టం. దేవుడు చెప్పినట్టు చెప్తున్నాను. నువ్వు జ్ఞానవంతురాలువై దేవుని బిడ్డరా నీ వెనక సంపాదించుకుంటావో, లేకుంటే సంపాదించినది పోగొట్టుకుంటావో, బుద్ధిహీనురాలువై బుద్ధిహీనుడు, అది మీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంతే కదయ్యా, వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలరా, నీకు జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో పాటు భాగ్యం కూడా ఉండాలి. భాగ్యం ఉండాలి, భాగ్యంతో పాటు జ్ఞానం కూడా ఉండాలి. దాన్ని కాపాడుకోవాలి కదా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ దినాల్లో ఏం చేస్తున్నారు దేవుని బిడ్డలారా? తల్లిదండ్రులు ఇల్లు కడితే కొడుకులు అమ్ముకుంటున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు నిలబెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు, బుద్ధిహీనులు అవుతున్నారు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క చేతిలో మన జీవితాన్ని, యేసు ప్రభు యొక్క హస్తాలలో మన బ్రతుకును, మన టయాన్ని, మనకు కలిగినటివి ఆయన చేతులు పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అనేకులకు దాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, తృప్తికరంగా ప్రభువు మార్చుటకు సమర్థుడైన దేవుడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు, అవి వారి దగ్గర ఉంటే దేవుని బిడ్డలారా 3కి ఎక్కువైతాయి, 4కి తక్కువైతాయి. అయితే అట్టి వాటిని ప్రభు యొక్క హస్తాలలో పెట్టగా విరిచాడు, ఆస్వాదించాడు. ఇక 1000 మందికి పురుషులకు, 1000 మందికి స్త్రీలకు, 1000 మంది పిల్లలకు వాటిని ఆస్వాదకరంగా మార్చిన దేవుడు ఈరోజు మన పిల్లలను, మన కుటుంబాలను, మన సంసారాలను, మన కలిగిన ప్రతి దాన్ని ప్రభు యొక్క హస్తములో పెట్టి ఆ విధంగా ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. అది మన కనులతో చూడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని పిల్లల తర్వాత దేవుని పిల్లరా 7 గంపల నిండా ఏం చేశారు? ఎత్తారు. 7 గంపల నిండా ఎత్తారు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అంటే, ఇచ్చింది ప్రభు చేతులు పెట్టింది కొంచెం, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన తర్వాత ఇక 7 గంపలు ఇంకా మోసుకపోవడమే. ఒక్కరు మోయలేరు 7 గంపలు. ఇచ్చేటప్పుడు ఒక్కడిచ్చాడు, కానీ మోయటానికి ఇంకా 6 మంది కావాలి. నమ్మితే చప్పర్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇచ్చేటప్పుడు ఒక్కరే కదా ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ఇచ్చేటప్పుడు ఎంతమంది? ఒక్కరనుకోండి. 7 రొట్టెలు ఎంతమంది ఇస్తారు? 7 మంది పట్టుకొని ఇస్తారా? దేవుని బిడ్డ కాదుగా. దేవుని బిడ్డ కొన్ని చేపలు ఎంతమంది పట్టుకొని ఇస్తారు? ఇప్పుడు ఒక గంప ఏం చేయాలి? ఒకరు మోయాలి. చూశారా దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము అలాంటిది. దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుని బిడ్డలారా పేదరికములో నుండి వచ్చిన వాడను. 15 రూపాయలకు నేను పని చేసినాను, రాత్రి పగులు బ్యాచీలో. సత్యరాజు మామూలకు కూడా పని ఉండేది, బ్యాచీలో ఉండేది కదమ్మా. మీకు కూడా బ్యాచ్ ఉండేది, శేఖరన్న మీకు ఉండేది. ప్రభుకు మహిమ కలుగును గాక. 15 రూపాయలకు దేవుని బిడ్డలారా రాత్రి అనక పగులనక బ్యాచీలు పని చేసినాను. తల మీద బెడ్డు తటలు మోసినాను, తల మీద చంద్రికలు మోసినాను, తల మీద ఆకు మోపులు మోసాను. దేవుని బిడ్డలారా, అలాంటి ఈ బతుకు ప్రభు చేతులు పెట్టాను. ఒకరోజు పాస్టర్ అంటుంది, అయ్యా మా నాయన మాటలు నువ్వు విన్నావు, మా నాయన మాటలు నువ్వు గౌరవించినావు, మా నాయన మాటలకు నువ్వు తలకాయ వంచినావు గనక ఈరోజు దేవుడి నీకు ఈ బ్రతికినిచ్చినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుని బిడ్డలారా ఆ రోజు మాటలు విన్నాను. దేవుడు ఈ విధంగా చేస్తాడని చెప్పాడు. నమ్మాను, విశ్వసించాను, నమ్మి బాప్తిస్మం తీసుకొని ప్రభు చేతుల్లో నా బతుకుని పెట్టాను. ఇప్పుడు అనేకులకు దాన్ని బతుకును ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. గనక ఈరోజు నీ జీవితం, నీ బతుకు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభు చేతులు పెడితే దేవుడు ఆ విధంగా మార్చగలుగుటకు సమర్థుడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, మహా అరణ్యము తండ్రి, అయ్యా మహా అరణ్యం, అది కొండ ప్రదేశం. చుట్టుపక్కల ఎవరు అన్నదానం చేస్తూ లేరు, ఎలాంటి ఓటలు లేవు. అయితే నీ చేతిలో పెట్టబడింది 7 రొట్టెలు 2 చేపలు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు మీ చేతిలో పెట్టబడినాయి. ప్రభువా, మీ చేతిలో పెట్టబడగా వాటిని
మీరు విరిచి ఆశీర్వదించారో ప్రభువా, ఈరోజు నా జీవితాన్ని విరుచు, నా బ్రతుకును ఆశీర్వదించు ప్రభువా. అనేకులకు నా పిల్లలు, నా కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రభువా అని ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థనలు ఉండండి, అందరూ మొక్కాల మీద ఉండండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడి బిడ్డలారా, ఒకరు ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్య నిమిత్తమై పురుషులు కానీ స్త్రీలు కానీ మీకు వాక్యం తాకి ఉంటే, అవును ప్రభువా, అయ్యా నాయన ప్రభువా, మీరు 4000 మంది పురుషులకయ్యా, పురుషులకే 4000 మంది కాక ఇంకా స్త్రీలు ఉన్నారయ్యా, ఇంకా పిల్లలు ఉన్నారయ్యా, ఇన్ని వేల మందికి అయ్యా 7 రొట్టెలను తండ్రి ప్రభువా, అయ్యా కొన్ని చిన్న చేపలు మీ చేతులు పెట్టగా తండ్రి, వాటిని మీరు ఆశీర్వాదకరంగా పెట్టారయ్యా. ఈరోజు తండ్రి నా సమయాన్ని, ఈరోజు నా బ్రతుకును, ఈరోజు నా కుటుంబాన్ని, ఈరోజు నాకు కలిగిన ప్రతి దాన్ని నీ చేతులు పెడుతున్నానయ్యా. నీవే దాన్ని ఆశీర్వాదకరంగా అనేకులకు మార్చి తండ్రి ప్రభువా అయ్యా, ఇంకా మిగిలించగలిగిన దేవుడవయ్యా. మీరు నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవయ్యా. నా జీవితాన్ని ఒక అద్భుతంగా చెయ్యి, నా కుటుంబాన్ని ఒక అద్భుతంగా చెయ్యి, మా పిల్లలను అద్భుతంగా ఆశీర్వదించండి. నీ యొక్క హస్తాల్లో పెట్టుచున్నాను ప్రభు అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్కరు ప్రార్థన చేయండి, పేరెపన కలిగిన వారొక్కరు ప్రార్థన చేయండి అండి. మైక్ అండి, నేను అందరం ఏకీభవించుదుముగా. సైతం పట్టచాలంత మహిమ కలిగిన గొప్ప దేవా, నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు చెల్లించుతుంటున్నాం తండ్రి. అయ్యా నీకు వందనం ప్రభువా. ఉదయకాల సమయం మొదలుకొని ఇంతవరకు మీ అధ్యక్షతలో ఉంచుకొని జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. మరి ప్రభువా, ఇది నాన్న ప్రభుని దాసునిచారణ మరుగు చేసుకొని నీ అమూల్యమైన మాటలు ప్రభువా మాకు అందించిన స్తోత్రం. ఇది నాన్న మరొకసారి ప్రభువా, అయ్యా నీ కనికరము, అయ్యా నీ దయ ఏ విధంగా ఉంటున్నదో తెలియజేస్తుందని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సహాయము చేయండి ప్రభువా. విన్న మాటలు మా హృదయంలో, అందరి హృదయంలో ప్రభువా పదిలపరచని నాయన, మాటి మాటికి నెమరు వేసుకొని ప్రభువా అయ్యా నీ కనికరమును గుర్తు చేసుకొని తండ్రి నాయన నీకు వందనం. నీ యందు ప్రభువా బలపడినట్లుగా మీరు కార్యమును జరిగించండి, కృపను సహాయము చేయనాయన. అవును తండ్రి, అయ్యా నీ ఎద్దుకు వచ్చిన వారి మీద ప్రభువా మీరు కనికరపడినారని ప్రభువా సహాయము చేయనాయన. అవును, ఈ సమయంలో ఇక్కడ ఉన్న ప్రభువా నాతో మొదలుకొని అందరి మీద నీ కనికరము రాణించు నా తండ్రి. దేవా నీకు వందనం నాయన. అయ్యా నీకు స్తోత్రం. మా హృదయంలో, మా జీవితంలో, మా బ్రతుకుల్లో ప్రభువా ఏ విధమైన కొరత ఉంటున్నదో ప్రభువా అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు ప్రభువా, సహాయము చేయండి. అయ్యా నీకు వందనం, స్తోత్రములు చెల్లించుతుంటున్నాం ప్రభువా. అయ్యా కనికరమును చూపించు నాయన. మా జీవితంలో కూడా ప్రభువా అయ్యా నీకు వందనం, జ్ఞానముతో భాగ్యముతో ప్రభువా అయ్యా మేము ఉంటున్నట్లుగా మీరు కృపను చూపించమడుగుతున్నాం తండ్రి. సహాయము చేయనాయన. అయ్యా నీకు వందనము, స్తోత్రములు చెల్లించుతుంటున్నాం ప్రభువా. కనికరపడు తండ్రి, కార్యమును జరిగించి సహాయం చేసి మహిమ పొందమని పరిశుద్ధులైన యేసు నామములో అడిగి వేడుకొని బ్రతిమాలుకొనుచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.